శుభోదయము మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక జ్ఞాపకాల తొంతరలు. ఒసే ఇట్రావే, ఎన్నిసార్లు చెప్పాను, ఎవరైనా వస్తే ఎత్తుపళ్ళు వేసుకొని గుమ్మానికి అడ్డంగా నిలబడి దేబేరిస్తావు. వీపు పగిలిపోయింది. ఏంటే ఎన్నిసార్లు చెప్పాను, 100కి 10 మార్కులు వస్తే 25 అబద్ధాలు రాస్తావు. అబద్ధాల ముండ పళ్ళకిచ్చా. ఇట్రా, ఇంకోసారి బూతు మాటలు అంటావా? పట్టం సట్టు ముక్కుదాన పళ్ళ ముండ. సలసలా నిప్పుల్లో కాలుతున్న కట్టెతో జీవితమంతా గుర్తుండిపోయేలా 2 పాదాలకు భీకరంగా ఉండే మండే నిప్పుల కణికలతో కాల్పులు వాతలు కణకణమంటుంటే పచ్చి మొద్దివి ఎందుకు పనికిరావు. దూకి చావరాదు. కొండ నిండా నింపినటువంటి మజ్జిగతో పరుగున వచ్చి ఉన్నట్టుండి నెత్తి మీద దడేలిన పోసి ఉనికిపోతుంటే చర్మం ఊడిపోయేలా గిచ్చి కొట్టడం. పెద్దాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలోకి ఎందుకు వస్తావి? ఇంకోసారి ఇటు వచ్చావు, ఇలా వచ్చావంటే తల పగిలేలా ముట్టికాయలు చర్మం ఊడిపోయేలా గిల్లటం. ఏంటే నీకు నేను రాత్రులు కలలోకి వచ్చి దెయ్యంలా బెదిరిస్తున్నానా? దొంగ ముండ, చదువు తప్పించుకునేందుకు ఇలా దెయ్యమని ఏడుపులని అరుపులని వేషాలు వేస్తూ ఉంటావు. చేతులు వాతలు పడేలా కర్రతో చావాటం గిల్లటం. దేవుణ్ణి అడగవే, అబద్ధాలు చెప్పకుండా. దేవుడు కుంటివాడైనా గుడ్డివాడైనా పిచ్చివాడని ఎవరో ఒకరిని పెళ్ళికి ఒప్పించమని దేవుని ప్రార్థన చేసుకోవే. ఆ ఓణీలేంటి ఎద్దులా ఉన్నావు, రంభలా ఉన్నాను అనుకుంటున్నావా? కొచ్చేదాంట్లో ఉన్నావు. చీర కట్టుకోవే. అబద్ధాలు పుట్ట. ఏం చేస్తున్నావే? మీ ఆయనకి నా మీద చాడీలు చెప్పి అతనికి నేనంటే ఎంతో గౌరవం ఇష్టము. ముండ, నా మీద చెడ్డగా చెప్పి నాకు దూరం చేస్తావంటే దేవుడితో చెప్పు, ఇక నేను అబద్ధాలు చెప్పను, ఇంకా నా మీద చాడీలు చెప్పను అని దేవుడికి ప్రార్థన చెయ్యి. నీ పురిటి నొప్పులు అవే తగ్గిపోతాయి. అమ్మ జ్ఞాపకాలు. ప్రెగ్నెంట్ అయ్యావా? మరి ఇక్కడికి ఎందుకు తగలబడ్డావు? ఈసారి రాకు. నువ్వు వచ్చేది దొంగిలించిపోవటానికే. ప్రెగ్నెంట్ పెళ్ళే 3 నెలలు కాలేదు. మీ అత్తగారింటికి వెళ్ళి చావు. దేవుడితో చెప్పు, ఇక నేను అబద్ధాలు చెప్పను. నాకు వచ్చావు. నీ బ్యాగ్లో నాన్న జేబులో నుండి తీసినటువంటి డబ్బులున్న అవే నోట్లు, అవే 100 రూపాయల నోట్లు. 1/2 తులం బంగారము ఇక్కడ పెట్టాను. 10,000 రూపాయలు తక్కువైన బీరువాలో. నీవు వచ్చావు, బ్యాగ్లో ఉన్న డబ్బు బంగారము బీరువాలో 10,000 మాయమై ఎద్దులా ఉన్నావు. సిగ్గుసరం లేదు దొంగతనం చేయడానికి. దొంగముండ. నీ మొగుడికి హై బీపీనా? అయితే నన్నేం చేయమంటావో? బర్రమని హై బీపీ ఉందని ఏడుస్తున్నావు ఏంటి? వేషాలు. నీకు మొగుడు దొరకటమే కష్టంగా అయ్యి వేళల్లో కట్నం ఇచ్చి సచ్చాము. అదే గొప్ప. లేకపోతే నీకు అంత లేకపోతే వేరే ఇంకొకటి తగులుకో. రంభలాగున్నావు. మరి నీ ముఖానికి ఎన్నిసార్లు మిషన్లో వేసి తిప్పినా సరిగా రాదు. ఎన్ని ఆపరేషన్లు చేయించాము, ఎంత ఖర్చు పెట్టాము. నీ వికారానికి ఇంకా వికారం తోడైంది. పైగా నా మీద సాడీలు చెప్పి మంచి మనసున్న నీ మొగుణ్ణి మాకు మార్చేసి దూరం చేస్తావా? ఇవి అమ్మ జ్ఞాపకాల దొంతరలు. నాన్న జ్ఞాపకాలు. మరి ఒసే పళ్ళబద్రి 2 మూళ్ళు అంతే. ఏంటి 5? చెప్పు. ఇదిగో ఇక్కడ ఏముందో చూడవే. ధడామని వీపు మీద పిడిగుద్దులు. ఏంటే 4 కలిపితే 7? దొంగముండ, చావరాదే చావు. 10లో నుంచి 6 తీస్తే ఎంతే? ఏయి చూపించు, నీ వేళ్ళు చూపించు. మొత్తం ఈ వేళ్ళు ఎన్నే? ఏంటి 5? నేను అడిగింది 2 చేతులు వేళ్ళు. ఏంటి 8? దొంగ బాడుకోదానా, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావే దొంగముండ? ఏ దొమ్మర గుడిసెల్లోంచి వచ్చావే? చావరాదే. బెత్తం విరిగిపోయేలా కొట్టడం, ఆపై కాలితో డొక్కలో ఫెడి తన్నటం. పరీక్షలు వచ్చిన సమయంలో బంధువు ఒకటి ఇంటికి వచ్చింది. లెక్కల పరీక్షలకు సిద్ధం చేస్తుంటే తండ్రి తిట్టే తిట్లు చూసి ఆ అమ్మ ముసుముసు నవ్వులు తవ్వుతుంటే మండిపోయిన తండ్రి ఒక కాలు ఒక చెయ్యి పైకెత్తి ఆకాశంలోకి ఎగరేసి డాబా మీద నుంచి పడేస్తాను చావు. అందరి ముందు నా సిగ్గుపోతుంది. భీకరమైన ఏడుపు నవ్వులాటగా చూస్తుంది ఆ బంధువు.
డాబా మీద నుంచి విసిరేస్తాను చచ్చిపోతే పీడా పోతుంది, నా పరువు పోతుంది. లెక్కల్లో నాకు 100/100 లెక్కలు BA చేశాను, లెక్కలు MA చేశాను, నీకేమో 0. ఎలా పుట్టుకొచ్చావు? విసిరేస్తాను. ఇక నుంచి బాగా చదువుతావా లేదా లేదా ఒక కాలు ఒక చెయ్య. 7 ఏళ్ల వయసున్న బక్కపల్చని ఎత్తుపళ్ళ సట్టిముక్కు, కారు నిలుపు, మానసిక బలహీనురాలు, తెలివితేటలు లేని భార్య పరీక్ష పరుపు తీస్తుందని మానసిక శారీరక హింస. ఆ దెబ్బకు 2 అనేది కాస్త 2 కలిపితే 3 అనేది కాస్త 30 అనడం. లెక్కల్లో 10కి 4 వచ్చేవి కాస్త 0 రావటం. ఇది నాన్న జ్ఞాపకం. అక్క జ్ఞాపకం. నీవెంత అందవికారమే ముండా, ఇంత చక్కని మొగుడిని తెచ్చాడు నాన్న ఎంతో పార్షాలిటీ చూపించాడు. నాకేమీ ఇలాంటి పొట్టోడిని తెచ్చాడు, నీకేమో ఇంత అందగాన్ని తెచ్చాడు. నా స్నేహితురాల దగ్గరకు ఎందుకు వస్తావు? ఈ మధ్యలో కొంచెం దొంగముఖం వేసుకొని ఏం దొంగిలిద్దామని చూస్తూ ఉంటావు. ఇంత కర్రి ఉండకు, ఇంత ఎర్రటి పిల్లనా? నీవు అశుభ్రం, నీ పరిసరాలు అశుభ్రం, నీ దుస్తులు అశుభ్రం, నీ శరీరం అశుభ్రం, నీ మనసు అశుభ్రం, నీ పరిసరాలు అశుభ్రంతో అందమైన నీ మొగుడిని అశుభ్రం చేస్తున్నావు. నీ మొగుడికి నేనంటే ఎంతో ఇష్టం. నీ కూతుర్ని కూడా నా దగ్గర నుంచి దూరం చేస్తున్నావు. వారిద్దరి మనసులను కూడా అశుభ్రపరుస్తున్నావు. వాళ్ళు కూడా అశుభ్రం చేసేస్తున్నావు. నీ అంత వరస్ట్ మనిషిని లోకంలో ఎక్కడా చూడలేదు. నీ బుద్ధి వరస్ట్, నీ మనసు వరస్ట్, నీ ఆలోచనలు వరస్ట్. నా మీద లేనిపోని చాడీలు నిందలు నీ మొగుడికి చెప్పి నా మీద ఇష్టాన్ని పెరిగేలా చేస్తున్నావు. ఇది చేస్తున్నా అన్న, ఓ అమ్మ, ఓ అక్క యొక్క జ్ఞాపకాలు. ఇటువంటి దుర్దినాలు రాకముందే ఇప్పుడు నాకు సంతోషం లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, నీవు చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, నీ బాల్యబడి దినములందే నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకొనుము. హితోపు ఇది. ఓ నాన్న, ఓ అమ్మ, ఓ జ్ఞాపకాల సంపుటి. ఇటువంటి మరి MPL టైమ్స్ ఛానల్.